హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్ అయితే ఈరోజు మనము చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా ప్రతిరోజు ఉదయం 10:30 ఒక మోడల్ పేపర్ మరియు ఈవినింగ్ 5:30 గంటలకి మరొక మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక నుండి ప్రతిరోజు. ఓకేనా? రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మొదటిసారి కనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఆర్పిఎఫ్ మోడల్ పేపర్స్ ఓన్లీ ఆర్పిఎఫ్ కనే కాదండి, ఎస్ఎస్సి ఉద్యోగాలన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. ఓకే, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండి మరి ఆర్పిఎఫ్ కానీ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన బెస్ట్ కోర్స్ కావాలంటే మన యాప్లో ఉందండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో గైస్, ఇక కంటెంట్లోకి వచ్చినట్లయితే ఈరోజు మరి వరుస క్రమంలో మోడల్ పేపర్ నెంబర్ 5 అండి ఇది. ఓకేనా? అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఇవైతే మీకు అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏంటండి? గంగా నది. ఒకవేళ భారతదేశంలో అతిపెద్ద నది అంటే ఏంటండి? బ్రహ్మపుత్ర వస్తుంది. పొడవైన నది మరి గంగా అయితే అతిపెద్ద నది బ్రహ్మపుత్ర. ఇవి రెండు కూడా హిమాలయ నదులు అండి. హిమానీనాథాల యొక్క అవి ఆ నీరు కరగడం ద్వారా ఏర్పడ్డటువంటి నది. ఇది భారతదేశంలో 2525 ఓకే 2025 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. భారతదేశము బంగ్లాదేశ్లో కూడా ఇది ప్రవహిస్తుందండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ 52వది. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 1 కేరళలో కలదండి, కొచ్చిలో ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇది సముద్రాలపైన ఎప్పటికప్పుడు కూడా అధ్యయనాలు అయితే చేస్తుంది, ప్రయోగాలు అయితే చేయడము చూడవచ్చు. నెక్స్ట్ 1, భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఉండేటువంటి రోజు క్రింది వాటిలో ఇది. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నారండి ఈ క్వశ్చన్. భూమికి సూర్యుడికి మధ్య ఎక్కువగా ఏ రోజు దూరంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, జూలై 4వ తారీఖు మరి అత్యధికంగా దూరంగా ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ 1 చూద్దాం. 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి? 3 వైపులా కూడా అంతర్జాతీయ అంటే వేరే దేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు. 54వది ఆప్షన్ 2 అండి, జమ్మూ కాశ్మీర్ అండి. ఓకేనా? 3 వైపులా కూడా చైనాతో ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో ఉంటుంది, నెక్స్ట్ పాకిస్తాన్తో కూడా సరిహద్దు అయితే ఉంటుంది. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్కి కూడా మరి చైనాతో ఉంటుంది, బంగ్లాదేశ్తో ఉంటుంది, అండ్ నెక్స్ట్ మయన్మార్తో ఉంటుంది. సిక్కిం కూడా ఓకేనా భూటాన్తో ఉంటుంది, చైనాతో ఉంటుంది, బంగ్లాదేశ్తో కూడా ఉంటుందండి. సో అంతర్జాతీయ సరిహద్దులు 3 వైపులా కలిగి ఉంటాయండి వీటికి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1, భారతదేశంలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయంటే 8 అండి. ఓకేనా? 8 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. ఒకవేళ ఆర్మీకి కూడా ఒక ప్రత్యేకమైన పిన్ కోడ్ జోన్ ఉంటుందండి. ఒకవేళ ఆర్మీది కూడా కలుపుకొని ఎన్ని ఉన్నాయని అడిగినప్పుడు 9 అని చెప్పాలి ఆన్సర్. లేదా డైరెక్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయంటే సింపుల్గా 8 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి. ఆర్మీతో కలిపి అయితే 9, బట్ డైరెక్ట్ ఆన్సర్ అడిగినప్పుడు 8 అని ఇవ్వాలి. ఒకవేళ ఆర్మీ జోన్తో కలుపుకొని ఏంటంటే 9 అని చెప్పాలి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, BARC బార్క్ దేనిని సూచించును? అబ్రివేషన్ ఆఫ్ బార్క్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో ఉంటుందండి ఇది. ఓకే, హోమీజే బాబా గారి యొక్క జ్ఞాపకార్థం అయితే ఈ పేరు పెట్టడం అయితే జరిగింది. ఓకే, రేడియో ధార్మికత పైన ఇక్కడ ప్రయోగాలు అయితే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 1, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం సింపుల్గా చెప్పాలంటే యుఎన్ఓ యూనివర్సిటీ అండి. ఎక్కడుందండి మరి ఇది? ఆప్షన్ 1
టోక్యో అండి, జపాన్లో ఉంటుంది. ఓకే, జపాన్లో ఇదైతే ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, మరి మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది కామెంట్ చేయండి. ఓకే, యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్లో తెలియచేయండి, తెలియకపోయినా కూడా యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా, అందరు కూడా గమనించాలి. లాస్ట్ మోడల్ పేపర్లో 2024 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగానండి. సో ప్యారిస్ ఒలింపిక్స్ అండి. ఓకే, ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే జరుగుతున్నాయండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, మరి ఈరోజు క్వశ్చన్ కామెంట్ రూపంలో చేయండి, అందరు కూడా ఆన్సర్. నెక్స్ట్, చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? చేపల గురించి అండి, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఇక్తియాలజీ అంటారు. దీన్ని ఏమంటారు? ఇక్తియాలజీ అనే పేరుతో పిలుస్తారు, చేపల గురించి అధ్యయనం. ఓకేనా, మరి బ్లూ రెవల్యూషన్ అని కూడా పిలుస్తారండి, అది చేపల ఉత్పత్తికి సంబంధించింది. ఓకేనా, చేపల ఉత్పత్తికి సంబంధించింది బ్లూ రెవల్యూషన్ అండి. బట్ చేపల గురించి అధ్యయనం చేసేది ఇక్తియాలజీ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, నెక్స్ట్, విద్యుత్ నిరోధాన్ని ఏ యూనిట్లలో కొలుస్తారు? విద్యుత్ నిరోధాన్ని 59, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఓంలలో కొలుస్తారు. ఓం. ఓకేనా, ఈ విధంగా ఉంటుందండి ఓం, విద్యుత్ నిరోధము అంటారు క్యాప్ ఆకారంలో. నెక్స్ట్ వన్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ను రచించిన వారు ఎవరు? ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 60 ఆప్షన్ 4 అరుంధతి రాయ్ అండి. ఎవరు? అరుంధతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61, నోబెల్ బహుమతిని పొందిన మొదటి మహిళ క్రింది వారిలో ఎవరు? నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఆప్షన్ 4 మేడం క్యూరీ అండి. ఓకేనా, మేడం క్యూరీ. సో వీరు రేడియో ధార్మికత పైన ప్రయోగాలు చేసి కృత్రిమ రేడియో ధార్మికత కనుగొన్నటువంటి వ్యక్తి అండి. నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది మేడం క్యూరీ గారికి. ఓకేనా, నెక్స్ట్ వన్, వజ్రాలను క్యారెట్లలో అమ్మడం జరుగుతుంది, అయితే ఒక క్యారెట్ ఎన్ని గ్రాములకు సమానము? ఎన్ని గ్రాములకు సమానము? ఒక క్యారెట్ అంటే మనం తినే క్యారెట్ కాదండి, ఇదొక ప్రమాణం. ఓకే, క్యారెట్లను కొలిచేటువంటి ప్రమాణము. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 200 మిల్లీగ్రాములు అండి. ఒక క్యారెట్ అంటే 200 మిల్లీగ్రాములుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, డ్రై ఐస్లో ఏముంటుంది? డ్రై ఐస్. ఓకే, ఘన ఐస్ అని కూడా అంటారు దీన్ని. ఏముంటుందండి ఇందులో మరి? ఆన్సర్ ఆప్షన్ 4 ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి. ఘనీభవించిన కార్బన్ డైఆక్సైడ్నే డ్రై ఐస్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మానవుని ఎర్ర రక్త కణం యొక్క జీవితకాలం ఎంత? మానవుని యొక్క రక్తంలోని ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 64, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 4 నెలలు. అంటే ఎంతండి? 120 డేస్, 120 రోజులు మాత్రమే. అవి చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కణాలు వస్తాయి, కొత్త కణాలు అయితే రావడం జరుగుతుంది. మరి ఇవి ఎక్కడ చనిపోతాయండి? సో ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటికగా మనము ప్లీహాన్ని పేర్కొంటాము. ఓకేనా, ఈ యొక్క ప్లీహంలో మరి అయితే వెళ్ళి చనిపోతాయండి. ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా పేర్కొంటాము. మళ్ళీ 120 డేస్ తర్వాత మళ్ళీ ఎర్ర రక్త కణాలు ఎముకలోని మజ్జాముఖం నుంచి కొత్తవి ఆవిర్భవించడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి తెల్ల రక్త కణాలకి ఎర్ర రక్త కణాల జీవితకాలానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎర్ర రక్త కణాలకు 120 డేస్ అండి, తెల్ల రక్త కణాలకు కేవలం 12 డేస్లో మాత్రమే అవి చనిపోతాయి, కొత్తవి వస్తూనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత మేర కేంద్రీకృతమై ఉంది? వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత అండి? 0.03% మాత్రమే ఉంటుందండి. చూసారా ఎంత తక్కువ ఉందో. కానీ ఈ తక్కువ మొత్తమే గ్లోబల్ వార్మింగ్కి కారణం అండి, భూమి వేడెక్కడానికి గల కారణం. కార్బన్ డైఆక్సైడ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటండి? వేడిని చాలా త్వరగా గ్రహిస్తుందండి. ఓకేనా, వేడిని గ్రహిస్తుంది. మరి వాతావరణంలో అత్యధిక మోతాదులో ఉండేటువంటి వాయువు ఏంటి అంటే ఆల్మోస్ట్ 78% ఏది ఉంటుందంటే నైట్రోజన్.
ఓకే, నైట్రోజన్ అయితే అత్యధిక శాతం ఉండడాన్ని మనము చూడవచ్చు. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక బొగ్గు పులుసు వాయువు అండి. ఓకే, దేనిలో చర్యలో పాల్గొనదు. నెక్స్ట్ వన్, వేదకాలంలో ప్రజలు మొట్టమొదటిసారిగా వాడిన లోహము పేరేమిటి? వేదకాలంలో ప్రజలు మొట్టమొదటిసారిగా వాడిన లోహం ఏంటండి? వెండిగా 66 ఆప్షన్ 4 అండి, రాగి అండి. ఓకేనా, తామ్రశిలాయుగము అంటారు, అందుకే దాన్ని తామ్రము అన్నా కూడా రాగియే. వేదకాలంలో ప్రజలు మొట్టమొదటిసారిగా వాడిన లోహము రాగి. ఓకేనా. నెక్స్ట్, అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు? ఏ సంవత్సరంలో అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4, క్రీస్తు పూర్వము 327వ సంవత్సరంలో భారతదేశంపై దండెత్తడం అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 68వది ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లార్డ్ కానింగ్ అండి. ఎవరు? లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్, 1857 తిరుగుబాటు. సో ఇది అయిపోయిన తర్వాత మరి భారతదేశంలో గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని తీసేసి వైస్రాయ్ అనే పదవిని పెట్టడం జరిగింది 1958లో అండి. 1858లో మరి గవర్నర్ పదవిని తీసేసి ఏంటి వైస్రాయ్ అనేటువంటి పదవిని చేర్చడం అయితే జరిగిందండి. భారతదేశం యొక్క వైస్రాయ్ కూడా కానింగే అండి, మొట్టమొదటి వైస్రాయ్ కూడా కానింగే అని మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ సంవత్సరంలో పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించుకోవడం జరిగింది? గోవాను ఏ సంవత్సరంలో ఆక్రమించుకున్నారండి? 69 ఆప్షన్ 1, 1510వ సంవత్సరంలో మరి గోవాను ఆక్రమించుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారు భారతదేశానికి మరి 1498వ సంవత్సరంలో వాస్కోడిగామా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. 1498వ సంవత్సరంలో. సో ఆ తర్వాత భారతదేశం పైన ఒక బుక్ రాసి ఈ విధంగా ఆ విధంగా ఉంది, భారతదేశంలో చాలా సంపద ఉన్నాయని చెప్పేసి రాయడంతో అన్ని దేశాల వారు వచ్చారు. మరి మొదటగా మన దేశానికి వచ్చిన వారు పోర్చుగీస్ వారండి. చివరిగా వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారే. 1961లో గోవా ఆపరేషన్ విజయ్ ద్వారా మరి వీళ్ళనైతే వెళ్ళగొట్టడం జరిగింది గోవా నుండి. ఓకేనా, ఫస్ట్ గోవాకే వచ్చారు, తర్వాత గోవాలనే స్థిరపడి గోవా నుంచి అయితే వెళ్ళగొట్టడం జరిగింది 61లో. ఓకే, నెక్స్ట్ వన్, గురు గోవింద్ సింగ్ జన్మస్థలము ఏది? గురు గోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా అండి. ఓకేనా, పాట్నా బీహార్లో. నెక్స్ట్, కూకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించడం జరిగింది? కూకా ఉద్యమము ఇది ఒక రైతాంగ ఉద్యమం అండి. ఇది కూడా 71 ఆప్షన్ 4 అండి, పంజాబ్లో అయితే ఈ యొక్క కూకా ఉద్యమం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక రైతుల తిరుగుబాటు ఉద్యమంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలయ్యింది? 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలయ్యింది? 72 ఆప్షన్ 4 అండి, మీరట్ అనేటువంటి ప్లేస్ అండి, ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. 1857 తిరుగుబాటు, దీన్నే మనము మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా పేర్కొనవచ్చండి. విడి సావర్కర్ గారు దీన్ని మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా అయితే పేర్కొనడం జరిగింది. కానీ యాక్చువల్గా ఇది ఒక సైనిక తిరుగుబాటు మాత్రమే అండి. ఓకేనా, మరి బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి భారతీయులు అంతేకాకుండా ముస్లింలు మొత్తం కూడా తిరగబడడం అయితే జరిగింది, వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ. ఓకేనా, మరి హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి ఆవు కొవ్వుతో పూసినటువంటి బుల్లెట్స్, అంతేకాకుండా పంది కొవ్వు, ముస్లింలకు అత్యంత అసహ్యంగా తీసుకునేటువంటి పంది కొవ్వును కూడా యూజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇవి వాడద్దు అని చెప్పేసి, అంతేకాకుండా బ్రిటిష్ సైన్యంలో భారతీయులకు తక్కువ వేతనాలు కావచ్చు, అవి అయితే అన్నిటిపైన కూడా వీరైతే తిరుగుబాటు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, పూనా సార్వజనీన సభ ఎవరు స్థాపించారు? పూనా సార్వజనీన సభ. సో 73 ఆప్షన్ 1 అండి, ఎంజి రనడే, మహాగోవింద రనడే అండి, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించడం జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ 74 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, 1885వ సంవత్సరంలో స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా, సో మరి డబ్ల్యూసి బెనర్జీ ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ
దీనికి మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండడం అయితే జరిగింది. ఓకేనా. మరి దీని స్థాపనలో సహాయపడ్డటువంటి బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్. ఓకేనా. మరి ఈ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడినటువంటి సమయంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డాఫ్రిన్. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, గుర్తుంచుకోవాలి, లార్డ్ డాఫ్రిన్ ఉన్నారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో సమానత్వపు హక్కు ఏ 5 ఆర్టికల్ ద్వారా పొందుపరచబడింది? సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ అనేది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మధ్య ఉంది అని అర్థము. 75 ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 14 నుంచి 18 వరకు అయితే సమానత్వపు హక్కును పొందుపరచడం అయితే జరిగింది. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉంటుందండి. ఓకే, 3వ భాగం. మరి ఈ యొక్క భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి? అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము, గమనించాలి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రం ఏది? అత్యధిక అడవులు ఎక్కడున్నాయండి? మధ్యప్రదేశ్లో. ఓకేనా. అత్యధిక పులులు ఉన్నది కూడా మధ్యప్రదేశ్లోనే, అత్యధిక చిరుత పులులు ఉన్నది కూడా మధ్యప్రదేశ్లోనే, అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటిది కూడా మధ్యప్రదేశ్. ఓకే, బంగారు కలిగినటువంటి ఏకైక ప్రాంతం అది, వజ్రాల గనులు కలిగినటువంటి ప్రాంతం కూడా పన్నా ఇక్కడే ఉందండి. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, మరి అత్యంత తక్కువ అడవులు కలిగినటువంటిది ఏంటండి అంటే హర్యానా అండి. ఓకే, హర్యానాలో చాలా తక్కువ అడవులు అయితే ఉంటాయి. సో లాస్ట్ క్లాస్లో మేబీ నేను పంజాబ్ అని చెప్పాను, సో మిస్టేక్లో వచ్చింది, గమనించాలి. సో హర్యానా. ఓకే, అస్సలు అడవులే ఉన్నాయండి ఇక్కడ. ఓకే, హర్యానాలో. ప్రస్తుతం బీహార్ యొక్క గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎవరు? బీహార్ ప్రస్తుత గవర్నర్ ఎవరండి? ఆప్షన్ 2 అండి, ఫాగు చౌహాన్. బీహార్ యొక్క రాజధాని పాట్నా అండి. ఓకేనా, ఫాగు చౌహాన్. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఎక్కడ ఉంది? అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO ఎక్కడ ఉందండి? జెనీవా అండి, స్విట్జర్లాండ్లో ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న గిండి నేషనల్ పార్క్ ఏంటండి? గిండి నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? ఎక్కడండి? చెన్నైలో ఉందండి. భారతదేశంలోని మొట్టమొదటి పాముల సంరక్షణ కేంద్రం. ఓకే, కేవలం పాములు మాత్రమే ఉంటాయండి గిండి నేషనల్ పార్క్లో. పాముల సంరక్షణ కేంద్రంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ఆర్ఆర్బీ కానిస్టేబుల్ మరియు SI ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ మరియు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. సో ప్రతిరోజు ఉదయము 10:30 ఒకటి ఉంటుంది, అండ్ 5:30 ఒక క్లాస్ అయితే ఉంటుందండి. 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యొక్క ఛానల్లో, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో నాట్ ఓన్లీ RPF అండి, ఈ యొక్క క్లాసెస్ అన్నీ కూడా, ఈ మోడల్ పేపర్స్ మనకి MTS, SSC MTS, CGL, CHSL, GD కూడా, ముఖ్యంగా GD కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి అందరూ కూడా ఫాలో అవ్వాలి. మేము ఫాలో అవ్వద్దా, మాకు అవసరం లేదా అంటే అందరూ ఫాలో అవ్వాల్సినవి ఇవన్నీ కూడా. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. PDF లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉచితంగా ప్రొవైడ్ చేస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.